కొంచెమన్నా సిగ్గనిపించదా మాట్లాడేటప్పుడు? అవతల మహిళలు ఏమని తిడుతున్నారు? పాపం ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు, నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు, ఇది ఆయన చూస్తాడు, చూసుకోమని పీక్కోమని అంటున్నారు వాళ్ళు. అందుకే నువ్వు మాట్లాడే విధానం అట్లుంది, రెచ్చగొడుతున్నావు రైతుల్ని. అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటామా అని అడుగుతున్నారు. యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు 3 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా ఒక చంటి పిల్లకు పాలు ఇచ్చుకుంటాం నిలబడాలి లైన్లో? సిగ్గుపడాలి నువ్వు అది చూసి. ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది 2014 ముందు. సూర్యాపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద. దేనికి అని అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బిందె నీళ్ళు దొరుకుతాయో దొరకవా అని. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం. ఇది నీ పరిపాలన గొప్పతనం, ఇది మీ చక్కదనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అదొక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము.